చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చైనాలో భీకర వర్షాలు కురుస్తున్నాయి. గుయాజో ప్రావిన్స్ మునిగిపోయినట్లుగా తెలుస్తోంది. వంతెన కూడా కూలింది. గాలిలో ఓ భారీ ట్రక్కు కూడా వేలాడుతోంది. 100 మీటర్ల ఎత్తులో ట్రక్కు ఉండిపోయినట్లుగా మనకి విజువల్ అయితే క్లియర్ గా కనిపిస్తోంది. చైనాలో వరద భీభత్సం తగ్గడం లేదు. 3 రోజులుగా వరదలు కొనసాగుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయింది. దులియో నది ప్రవాహం సెకనుకు 14,600 క్యూబిక్ మీటర్లకు చేరుకుంది. నది ఉగ్రరూపం దాల్చడంతో గుయజో ప్రావిన్స్ ను వరదను ముంచెత్తడంతో వేలాది మంది ప్రజలక్కడ నిరాశ్రులయ్యారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే ఓ దృశ్యం ఇక్కడ మనకి షాక్ గురి చేస్తుంది. భారీ వర్షాలకు ఓ వంతెన కూలిపోగా ఓ భారీ ట్రక్ 100 మీటర్ల ఎత్తులో గాల్లో వేలాడుతుంది. ఆ విజువల్ కూడా మనకి సుమన్ టీవీ స్క్రీన్ మీద అయితే మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఆ విజువల్ కూడా మనకి చూడొచ్చు. కొన్ని 100 మీటర్ల ఎత్తులో అయితే అది అట్లా గాలిలో వేలాడుతున్నట్లుగా కూడా మనకి అక్కడ కనిపిస్తుంది స్క్రీన్ మీద. గత కొద్ది రోజుల నుంచి భారీ వర్షాలు కురవడంతో ల్యాండ్ స్లైడ్ జరిగి భారీ వంతెన పిల్లర్లు విరిగిపోయినట్లుగా సమాచారం. దీంతో బ్రిడ్జ్ లోని కొంత భాగం విరిగిపోయింది. అయితే వంతెన యొక్క ఒక భాగం కూలిపోవడంతో ఒక కార్గో ట్రక్కు వేగంగా వచ్చి బ్రేకులు వేసింది. దీంతో అది వంతెన అంచున వేలాడుతూ కూడా నిలిచిపోయినట్లుగా మనకు అక్కడ కనిపిస్తుంది. ట్రక్కు డ్రైవర్ సకాలంలో వాహనాన్ని ఆపడంతో అక్కడ పెను ప్రమాదం తప్పినట్లుగా మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఆ వీడియో ఫుటేజ్ లో ట్రక్కు వంతెన అంచున దాని క్యాబ్ గాల్లో వేలాడుతున్న దృశ్యం ఇక్కడైతే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ బృందాలు సకాలంలో అక్కడకు చేరుకుని డ్రైవర్ నైతే సురక్షితంగా రక్షించారు. వంతెన కింద 3 నిర్మాణ వాహనాలు ఉన్నట్లుగా డ్రోన్ల ద్వారా గుర్తించబడింది. కానీ వాటిలో ఎవరూ లేరని కూడా నిర్ధారించారు. దీంతో ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు. దులియా నది ఉప్పొంగి పొంగడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. వందలాది ఇళ్లు నీటిలో మునిగిపోయాయి. ఇళ్లు, అపార్ట్మెంట్లు నీటిలో తేలియాడుతూ కూడా మనకి విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తుంది. కనుచూపు మేర కూడా ఎవరక్కడ ప్రజలు కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ బుల్డోజర్లో కూడా జనాల్ని తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా అక్కడ చేరుకుని సహాయక చర్యలైతే ముమ్మరం చేసినట్లుగా కూడా మనకి విజువల్స్ లో కనిపిస్తున్నాయి. వాటర్ లోనే మనుషులు కూడా తేలుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఊర్లు కూడా మునిగిపోయిన పరిస్థితి అయితే అక్కడ మనకి కనిపిస్తుంది. డ్రోన్ విజువల్స్ లో కూడా మనం చూస్తున్నా ఊరంతా కూడా ఎలా ఉంది, చైనాలో భీకర వర్షాలు ఏ విధంగా కురుస్తున్నాయి, అక్కడైతే డ్యామ్లు కూడా పొంగి పొర్లుతున్న పరిస్థితులు అయితే మనకి విజువల్స్ లో అయితే మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. రోడ్లపై కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఓ ఫేమస్ షాపింగ్ మాల్ లో కూడా వరద పోటెత్తినట్లుగా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆ షాపింగ్ మాల్ ని కూడా ఇక్కడ మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ విజువల్స్ అన్ని కూడా అక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. షాపింగ్ మాల్ కూడా ఏ విధంగా అక్కడ మునిగిపోయిందో కూడా మనకి కనిపిస్తుంది. చూడొచ్చు అక్కడ మనం స్క్రీన్ మీద కూడా ఆ వాటర్ ఫ్లో కూడా అక్కడ వరద వాటర్ ఫ్లో ఏ విధంగా ఉందో కూడా మనకి అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. భారీగా నీరు చేరి జలపాతాన్ని తలపించడం మనం ఇక్కడ విజువల్స్ లో కూడా చూస్తున్నాం. ఎస్కలేటర్స్ పై నుంచి కూడా వరద పోటెత్తడం ఇక్కడ మనకి స్పష్టంగా విజువల్ లో కనిపిస్తుంది. ఇక రోడ్లపై, ఇళ్ల ముందు, షెల్లార్స్ లో పార్క్ చేసిన కార్లు, ఆట వస్తువుల నీటిలో కొట్టుకుపోతున్న దృశ్యాలైతే మనకి కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తున్నాయి. వందలాది కార్లు కూడా కొట్టుకుపోవడం మనకి కనిపిస్తుంది. రోంగ్జియాంగ్ కౌంటీలో ఒక ఫుట్బాల్ మైదానం 3 మీటర్ల లోతులో మునిగిపోయింది. నదీ తీర నగరాలైన కాంగ్జియాంగ్, రోంగ్జియాంగ్లకు పెను ముప్పు ఉండడంతో ఆ 2 నగరాల్లో ఉండే లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. సుమారు 1,00,000 మంది నిరాశ్రులుగా మారిపోయారు.